మరి ఇంత ప్రభుత్వ విద్య ఉన్నది, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ లేదా అంటే ఉన్నది. మరి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఉండక మనం ఎందుకు చదివించుకోలేకపోతున్నాం? ఎందుకు మరి కార్పొరేషన్ లోన్లలో మనం ఆట పొందలేకపోతున్నాం? మన దాంట్లో ఎడ్యుకేషన్ లేకపోవడం, చదువు అనేటువంటిది లేకపోవడం వల్ల మన గురించి మనం చెప్పేవాళ్ళు లేదు. మన దాంట్లో ఆ చదువు ఉంటే మన దాంట్లో ఉద్యోగులు తయారవుతాం, కొంత చదువు ఉంటే ఆ జ్ఞానంతో ప్రపంచ జ్ఞానం తెలుసుకొని నాయకులు తయారవుతాం. మనకు రావాల్సిన వాటా గురించి అడుగుతాం. రెండవది ఇలా ఈ ఎస్సీల్లో ఉన్నటువంటి 59 కులాల్లో మానవాళిక కులాలు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి కులాలు. మరి వాళ్ళ దృష్టి పెట్టుకొని ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం అయినా ఈ 2 కులాలే ఉన్నాయనేటువంటి విషయం నిన్న మొన్నటి దాకా నాయకులకు కూడా తెలియదు. ఎవరికి ఏ ఎమ్మెల్యేకి తెలియదు, ఏ మినిస్టర్కి తెలియదు, ఎవరికి తెలియదు. అట్లాంటి పరిస్థితి నుంచి మొన్ననే పిసిసిలో మన కులాల నుంచి నేను గట్టిగా కొట్లాడి పిసిసి అధ్యక్షుల వారితో మాట్లాడి 6గురికి మన కులాల నుంచి పిసిసి స్టేట్ సెక్రటరీగా ఇప్పించడం జరిగింది. ఇది మన ఉప కులాల చరిత్రలో ఒక పెద్ద విషయం. మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా మన కులాలను రానియారు, లెక్క పెట్టమాట. ఏమైనా ఓటేసేందుకు వాళ్ళ మీటింగ్లకు, వాళ్ళ బస్సులు ఎక్కియడానికి వాడిని వాడుకుంటారు తప్పితే నాయకులుగా ఉండడానికి ఏ ఒక్క దళిత నాయకుడు ఎవరు ఒప్పుకోడు అనే విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి. మనం ఇంకా ఇప్పటికైనా బయటకు ఓపెన్ గా చెప్పుకోకపోతే కష్టమైంది. దళితుల్లో కూడా ఆ వివక్షత ఇంకా ఉన్నది మన దగ్గర. ఇప్పుడు ఆరుగురు నాయకులకు నేను ఎక్కడో ఊరి పేరు లేని వాళ్ళని రాష్ట్ర నాయకులుగా చేస్తే ఇదే దళిత నాయకులు వాళ్ళ జిల్లాలలో నీకు ఇచ్చిండు అప్పుడు పదవి. పొలిటికల్ లీడర్ అయినావా? నిన్న మన రాలేదు, నేను ఓటు వాడిచ్చినాడు, రేపు మళ్ళీ పేపర్ షిప్మెంట్కి ఇచ్చాడు, నేను నీకెత్తాం 2 రోజుల్లో అంటారు. అదే ఒక ఎగ్జాంపుల్, నా సిద్దిపేట జిల్లాలో బెచ్చంకి దగ్గర గాజులపూర్ విలేజ్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర మన మాస్టర్లు బోరాలు చేద్దామని పోతే అక్కడ మాదిగ సోదరులు అడ్డుకొని వాళ్ళను బహిష్కరణ చేస్తారు. పోలీసులను పెట్టి అక్కడ బోనాలు తీయవలసినటువంటి పరిస్థితి. ఇటువంటి వివక్షత రెడ్ల మీద, బీసీల మీద చేస్తున్నటువంటి పరిస్థితిలో ఇలా మన కులాలు కూడా మానవాళిగా నుంచి వివక్షతను ఎదుర్కొంటున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అనేక అట్రాసిటీస్ జరుగుతున్నప్పుడు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేని పరిస్థితులు అనేకం ఉన్నాయి. నాకు అన్ని ఫోన్లు వస్తుంటాయి. అందుకనే ఈ కులాల యొక్క ఉనికిని తీసుకురావడానికి, ఈ కులాలను ఏ నాయకుడు ఎన్ని గొప్ప మాటలు చెప్పినా పనిచేసే కాడ ఎవ్వరు కూడా మనకు అండగా నిలవరు అనేటువంటి ఉద్యమాన్ని గ్రహించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి గట్టిగా నిలబడి అయితే ముఖ్యమంత్రి కానీ అటు ప్రధానమంత్రి కానీ మన హక్కుల కోసం నిలబెట్టి మన వాటా తీసుకురావడం కోసం నా సాయశక్తిగా ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ఇదే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో మన ఉద్యమం ద్వారా ఎన్నికల మేనిఫెస్టోలో మా ఊళ్ళకి ఎవ్వరికి కూడా కార్పొరేషన్ లోన్లు అందుతలేవు, మాకు రావాలంటే మా వాటా మాకు సపరేట్ ఉండవలసిందే, ఈ కులాలకు అన్నిటికీ కూడా మా వాటా మేము చేసుకోగలుగుతాం, వచ్చినటువంటి దళిత ఎస్సీ నిధుల్లో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నుంచి ఇది వేరు చేసింది ఇవ్వండి అని చెప్పేసి 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని మేనిఫెస్టో పెట్టించింది మనం.